అయితే ప్రగాఢంగా ఉంది దట్ మీరు కొన్ని తప్పులు చేశారు మీ లైఫ్ స్టైల్. బికాస్ క్యాన్సర్ అంతా లైఫ్ స్టైల్ అంటారు అందరూ. అవును అంటే లైఫ్ ఎందుకంటే ఒకళ్ళు పని చేస్తే ఏం చేస్తాం, కాఫీ తాగుతాం, ఓసారి తాగుతాం, 2 సార్లు తాగుతాం, 3 సార్లు తాగుతాం. కాఫీ ఈజ్ హైలీ ఇన్ఫ్లమేటరీ, యూ షుడ్ నాట్ డ్రింక్ కాఫీ. మిల్క్ ఈజ్ ఇన్ఫ్లమేటరీ, వంకాయ ఈజ్ ఇన్ఫ్లమేటరీ. అవి ఏవి మనం కన్సిడర్ చేయము. పెట్టారు కదా అని అన్నం పెట్టుకుని వంకాయ కూర వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకుని తినేస్తాం. నెయ్యి తినచ్చు, అన్నం తినచ్చు. కొంతమంది వంకాయ తినకూడదు, కొంతమంది పాలు తాగకూడదు. అవన్నీ మనం నోటీస్ చెయ్యం. అండ్ ఆల్ దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ దిస్ క్యాన్సర్. అండ్ ఇంత తినకూడదు, ఇంత తినాలి. మా అమ్మ ఈ రోజు కూడా షీ విల్ మేక్ ష్యూర్ దట్ దిస్ మచ్ ఆఫ్ రైస్ ఆర్ పులావ్ అండ్ షీ ఫీల్స్ లైక్ షీఈ్ తన ప్రేమని అలా వ్యక్తపరుస్తుంటారు ఆవిడ. ఆ ప్రేమ వ్యక్తపరిచే వాళ్ళకు కూడా చెప్తున్నాను, అంత అది వ్యక్తపరచడం మూలాన ఆ దారి మీరు ఏ దారి అయితే ఎంచుకుంటున్నారో దాని మూలాన జబ్బులు పెరుగుతున్నాయి. పెంచుకోకూడదు. ఎల్లు నడువు వాక్ చేయి పాప అని అంటే మా మదర్ చెప్పారులేండి, చెప్తున్నాను. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ప్రేమ అనేది ఉత్తి ఫుడ్ ద్వారానే వ్యక్తపరచకూడదు. చాలా మంచిగా చెప్పారు, గోల్డెన్ వర్డ్స్ ఇవి. తిండి ఫుడ్ ఒకటే కాదు. నా ప్రేమ నేను ఇంతసేపు టైం పెట్టి రాత్రి ఇడ్లీ పిండి రుబ్బాను. నిజంగా హౌస్ వైఫ్కి టైం పడుతుంది, 3 గంటలు పడుతుంది. దాని మీద గుర్తుపెట్టుకోవాలి, చెయ్యాలి. కానీ అది కార్బోహైడ్రేటు. ఎన్ని ఇడ్లీలు పెట్టాలి? 2 పెట్టాలి. కానీ మన వాళ్ళు 2 పెట్టరు, 4 పెడతారు, 5 పెడతారు. 2 దోశలే తినాలి, 2-3 ఇడ్లీలే తినాలి. దాని పక్కన ఆవకాయ ఇంత నూనె వేసుకుని ఎవరో ఇన్స్టాగ్రామ్లోనో ఎక్కడో చెప్పారు. ఈ మధ్యన మనకి ఎక్కువ అయిపోయాయి. దాంట్లో వాట్ ఆయిల్ డూ వి యూస్ ఫర్ పికల్స్? నువ్వుల నూనె చాలా మంచిదండి. నువ్వుల నూనె ఎంత మంచిది? ఇంత తింటే మంచిది. ఆవకాయ ముక్కతో పాటు ఇంత ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్ అంతా వేసి ఇడ్లీ దానిలో సోక్ అయ్యి మనం ఉంచుకుని తింటే ఆ ఇన్ఫ్లమేషను మీకు ఇట్ సెట్స్ యూ బ్యాక్ బై అట్లీస్ట్ ఫ్యూ మంత్స్ పడుతుంది. ఇప్పుడు మీరు చెత్త ప్లాస్టిక్ని తీసుకెళ్ళి సీలో పడేస్తే మాకు వైజాగ్లో మొత్తం వైజాగ్ బీచ్ అంతా అలాగే ఉంటుంది. ఆ ప్లాస్టిక్ తీసి విసిరేస్తారు. ఆ ప్లాస్టిక్ వెళ్ళి అక్కడ పడిన తర్వాత డిసింటిగ్రేట్ అవ్వడానికి 900 ఏళ్ళు పడుతుంటా. ఆ డిసింటిగ్రేట్ అవ్వదు. సో మీరు బాడీలో పెట్టింది ఎప్పుడు డిసింటిగ్రేట్ అవుతుంది? అది వెళ్ళి సెల్స్ని ఎఫెక్ట్ చేసి రకరకాల జబ్బుల్లో దారితీస్తుంది. సో తినండి, కానీ కొంచెం తినండి. తల్లులకి ఎస్పెషలీ చెప్తున్నాను, మీరు ప్రేమ వ్యక్తపరచాలంటే తిండి ఒకటే మార్గం కాదు, అది తప్పు. దాని మూలాన జబ్బులు పెరుగుతాయి. కొంచెం కొంచెం పెట్టండి. నువ్వు భోంచేసావు, మళ్ళీ వెంటనే టీ తాగుతావా, దానిలో ఇంత షుగర్ ఉంటుంది. సో యూ షుడ్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు బీ యువర్ ఓన్ లైట్. నోబడి, భగవద్గీతలో కూడా ఆత్మదీప భావ అంటాడు. అంటే బీ యువర్ ఓన్ లైట్. నీ మీద లైట్ నువ్వే వేసుకోవాలి, నీ హెల్త్ నువ్వే చూసుకోవాలి. చాలా అద్భుతం. రియలీ అంటే చూసుకోకపోతే ఎవరు వచ్చి చూడరు. డాక్టర్ వస్తాడు, చూస్తాడు, చెప్తాడు, వెళ్ళిపోతాడు. నర్స్ వస్తుంది, కీమోథెరపీ చేస్తుంది, వెళ్ళిపోతుంది. దాని తర్వాత నువ్వు ఎలా లెగుస్తావు అన్నది నీ బట్టి ఉంటుంది. అండ్ నేను ఇలాగే ఉన్నాను, నాకు జుట్టు ఊడిపోయింది, జుట్టు వస్తుంది, కానీ నేను ఐ వోంట్ బ్లో డ్రై మై హెయిర్ ఆర్ ఐ వోంట్ డూ దిస్. డోంట్ గో టు ఎక్స్ట్రీమ్స్. దేనిలోనైతే మేబీ దానిలో క్యాన్సరీస్ ఏజెంట్ ఉంది అని అనుకుంటే మనకి రోజు రోజుకి అట్మాస్ఫియర్, గాలి, వాతావరణం అన్నీ కలుషితం అయిపోతున్నాయి. కాబట్టి ఉన్నదేదో ఫ్రెష్గా ఆ పాటికి నువ్వు వండుకొని తినాలి, కొంచెం తినాలి. గోల్డెన్ వర్డ్స్ నిజంగా రూప గారు. బికాస్ మీ క్యాన్సర్ రికవరీ అంతా ఒక ఎత్తు అయితే, మీరు రియలైజ్ అయిన వేరియస్ అంశాలు, అంటే ఎంత ఆత్మావలోకనంతో, ఎంత సెల్ఫ్ రియలైజేషన్ అండ్ మైండ్ఫుల్నెస్తో మీ రికవరీ జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు యూ రియలీ. అండ్ అన్నిటికంటే మించి మీ అందరం కదిలిపోయింది, నేను స్పెషల్లీ చలించిపోయింది ఏంటంటే, నా ట్రీట్మెంట్ డబ్బులు నేను ఖర్చు పెట్టుకుని చేశాను అన్నది. మీరు జయించుకున్నారు మీ జీవితాన్ని ఆల్మోస్ట్. అంటే డెఫినెట్గా పెట్టేవాళ్ళు ఉండరని కాదు, పెట్టకూడదని కూడా కాదు, ఖర్చు పెడతారు. కానీ ఈ సాటిస్ఫాక్షన్ వేరు, ఈ తృప్తి వేరు. నా లైఫ్ని నేను మళ్ళీ నేను ఇప్పటికే చెప్తున్నాను, ఐ డోంట్ నీడ్ టు వర్క్. నాట్ బీయింగ్ యారగెంట్, బట్ నాకు ఉద్యోగం, దేవుడి దయ వల్ల ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. కానీ నాకు అది స్ట్రెంగ్త్ ఇచ్చింది నా ఉద్యోగం నాకు. అండ్ ఆల్సో ఆ టైంలో నేను చెప్పాను కదా మా బాస్ చెప్పానని, ఆయన సడన్గా వేరే ఏదో ఆర్గనైజేషన్లో జాబ్ వచ్చి టక్కన లేసి వెళ్ళిపోయారు. హీ లెఫ్ట్. సో ఐ వాజ్ అలోన్ ఇన్ అ టీమ్, కొత్త టీంలో, వేర్
ఐ హ్యాడ్ టు లెర్న్ కొత్త స్టఫ్. నేను ఐటీ బ్యాక్గ్రౌండ్ కాదు కదా, నేర్చుకుని నేను చేయాల్సి వచ్చింది. సో నాకు చాయిస్ మానేయడం లేదా నేర్చుకుని చేయడం. సో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కేరళైనా చాపెల్ హిల్ అని ఉంటుంది అక్కడ. దానిలో ఎవ్రీ ట్యూస్డే, థర్స్డే, సాటర్డే 4 అవర్స్ జాబ్ అయిన తర్వాత ఈవినింగ్ యూ హ్యావ్ టు స్టే ఆన్ కెమెరా అండ్ యూ హ్యావ్ టు డూ. అది చేసి నేను గ్రాడ్యుయేట్ అయ్యాను. గ్రాడ్యుయేట్ అయిన 2 weeks తర్వాత నేను ఐ వెంట్ ఇన్ టు యాక్టివ్ కీమోథెరపీ. యా. సో ఐ am like whoever thinks I'm not IT background, I have studied as well, because I ensured that tomorrow I didn't want people to say that people say that, you'll be surprised. There's so many jerks out there who say, oh, she's fair skinned, so she just got the job. తెల్లతోలని చెప్పి జాబ్ వచ్చింది నా. Oh, she's just pretty, so she got. You don't understand how hard it is to be that pretty. You don't be pretty just like that. There is a lot of work that goes into being pretty is not just what it seems. Pretty is not easy. Pretty is confidence, pretty is knowing, pretty ante And also for you to look pretty, you need to work very hard to be that pretty. You wake up at 9 o'clock, I wake up at 6 o'clock to be that pretty. And I walk extra 5 miles to be that pretty. And I take a lot of judgmentality from people, from the world, to sustain myself as that pretty and still keep going. So come walk with me. Don't try to pull me down. Because either way I'm strong enough. You can't pull me down. జనరల్గా కూడా నేను చెయ్యలేంది ఇంకొకళ్ళు చేస్తున్నారు అని చూస్తే హర్షించే వాళ్ళు ఉంటారు, దానిలో ఎంచే వాళ్ళు కూడా ఉంటారు. అంతే, ఆ రెండో కేటగిరీ ఎక్కువ ఉంటారు. బట్ మీరు నేర్చుకున్నారు రూప గారు, యూ హావ్ రియల్లీ వన్ ఓవర్ లైఫ్. ఐ మీన్ ఐ హావ్ ఆల్వేస్ బీన్ లైక్ దట్. కానీ ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్తో ఏంటంటే సినిమాల్లో, రాజకీయాలు, అన్ని చోట్ల ఐ హ్యావ్ సీన్ డిఫరెంట్ పీపుల్ ఎలా రియాక్ట్ అవుతారు మనకి అన్నది చూసాను. సో ఇప్పుడు ఇంత మరి ఈ సెకండ్ ఛాన్స్ వచ్చి మీకు ఆల్మోస్ట్ ఒక రీబర్త్ అయింది. రీబర్త్ మీరు జీవితం ఏదో కాపాడుకున్నారని కాదు, మీరు ఇంజనీర్ అయిపోయారు మొత్తం మీకు లైఫ్ పట్ల. వాట్ నెక్స్ట్, ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఐఎమ్ స్టిల్ వర్కింగ్. ఐ జస్ట్ ఆఫ్ వచ్చింది నాకు. ఇట్స్ కాల్డ్ కూల్ ఆఫ్ పీరియడ్ అంటారు, 2 months. సో ఐ జస్ట్ కేమ్ టు అటెండ్ సమ్ వెడ్డింగ్స్ అండ్ ఆల్. మళ్ళీ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తున్నాను. కూచిపూడి. మీ ఫేవరెట్ ఐటమ్ ఏది? నాకు బోశంభో అని ఒక ఐటమ్కి నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. శంభో శివ శంభో, అది శోభా నాయుడు మేడం కొరియోగ్రఫీ. అంటే స్టైల్ అంతా వెంపటిచిన సత్యం మాస్టర్ గారు ఐటమ్స్ కూడా నేర్చుకున్నాను, పల్లవి గారు. తర్వాత డిఫరెంట్ టీచర్స్ ఆల్సో హ్యావ్ హెల్ప్ మీ విత్ సమ్ ఐటమ్స్. విక్రమ్ అని హీఈస్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ హూ రన్స్ ఇన్స్టిట్యూట్. ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ ఉండిపోయింది, రాయలేదా, ఎగ్జామ్ రాయాలి అని అది నా ఆకాంక్ష. సో ఐ విల్ బి అటెంప్టింగ్ దట్ ఎగ్జామ్ దిస్ ఇయర్ ఇన్ విజయనగరం. అందరి ఆశీస్సులు, బెస్ట్ విషెస్, భగవంతుడి ఆశీస్సులు. ఐ థింక్ మళ్ళీ అందరు చిన్నపిల్లల మధ్యలోనే నుంచి రాస్తానేమో నేను. హ్యాపీగా, మీరు ఇంకా చిన్నపిల్లే, మీ మనసుకి చిన్న, ఎందుకంటే మీరు మళ్ళీ పుట్టినట్టే. అదొకటి, మీ స్పిరిట్ అంత పాజిటివ్గా ఉంది, అంత గ్రౌండెడ్గా ఉంది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇన్నర్ చైల్డ్. మనకున్న టైము మనం వాల్యుబుల్గా చూసుకోవాలి. అది ఇంకొకరి మీద పెట్టేది, అది ఎవరి మీదైనా, పిల్లల మీదైనా, హస్బెండ్ మీదైనా, ఎవరి మీదైనా పెట్టచ్చు. నేను నా ఫస్ట్ థింగ్ నేను చేసింది, నాకు డయాగ్నోసిస్ రాగానే ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇండియాలో, బికాస్ ఐ హ్యావ్ సమ్ ప్రాపర్టీస్ ఇన్ ఇండియా. మనం ఏంటంటే కొనేస్తాం, ఎన్ఆర్ఐస్ ఎస్పెషలీ, కొండం ఈజీ, మెయింటైన్ చేయడం కష్టం. ఒకసారి వస్తే ఐ వాంట్ టు టాక్ టు యూ అంటే, పాపం ఆయన హీ డిడ్ంట్ నో ఎందుకు పిలిచాను. సరే ఏదో కొత్త ప్రాజెక్ట్గా ఉందని వచ్చాడు. బాబు విల్ రాసుకోవాలి, విల్ రాయలే, చాలామంది రాయరు. సో ద ఫస్ట్ థింగ్ ఐ డిడ్ వాస్ ఐ రోట్ మై విల్. ఐ బిక్విత్ ఎవ్రీథింగ్ టు మై హస్బెండ్ అండ్ మై చిల్డ్రన్. మై హస్బెండ్ విల్ హ్యాండిల్ ఫర్ మై చిల్డ్రన్ అని చెప్పి లిక్విడేట్ చేసేయండి, ఇన్ కేస్ ఐ డై. లిక్విడేట్ చేసేసి మై హస్బెండ్ విల్ బీ ద పర్సన్ హుల్ హ్యాండిల్ ద మనీ. అండ్ ఐ హ్యావ్ 2 boys, జైత్ర, ధ్రువ, 2 పిల్లలు. అప్పుడు వాళ్ళు దేవర్ 16 and 14. సో ఐ సెడ్ వాళ్ళిద్దరికి అండ్ మా హస్బెండ్ చూసుకుంటారని రాసేసి, అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ. నేను దాని తర్వాతే వెళ్ళాను రేడియేషన్, అంటే బయోప్సీ చేయించుకున్నాను కానీ టు కన్ఫర్మ్ ద క్యాన్సర్. మిగతావన్నీ అప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి చేసేది, అది చెయ్యాలి. చెయ్యకపోతే అయ్యో నాకు వచ్చింది అని చెప్పి కూర్చుంటే రేపొద్దున్న గిఫ్ట్ ఇవ్వట్లేదు, వాళ్ళకి ఒక నరకం ఇస్తున్నారు పిల్లలకి, హస్బెండ్కి కానీ వైఫ్కి కానీ. సెటిల్ చేయకుండా వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటారు? హౌ పీపుల్ మేనేజ్? లెట్స్ సే టుడే ఐఎమ్ అలైవ్, టుమారో ఐ డ్రాప్ డెడ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నది అందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. సో నాకు గోల్స్ ఇవి అన్నా కాకపోయినా ఐ వాంట్ టు పర్ఫామ్ అగైన్. సో
అది అండ్ ఐల్ బి వాకింగ్ ద ర్యాంప్ అగైన్ ఇన్ అక్టోబర్. ఏ యా సో ఐ మీన్ పుట్టింగ్ వెయిట్ అసైడ్ ఐ హ్యావ్ టు టోన్. ఈ మధ్యలో 2023లోని నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. అది కూడా విన్నాం కదా. అవును, ఒరిస్సాలో నా రైట్ యాంకిల్ టిబియా ఫిబులా ఆర్ ద 2 మేజర్ బోన్స్ ఫర్ ద యాంకిల్, 2 ఇరిపోయాయి. దే బ్రోక్ ఇంటూ 2. సో మనం టామ్ క్రూజ్ కాదు కాబట్టి ఒక 1 year పట్టింది. సో రీసెంట్గా హ్యాడ్ సర్జరీ, తీసేసారు అవన్నీ. సో నౌ ఐఎమ్ ఇన్ ఫిజికల్ థెరపీ. సో ఐ విల్ స్టార్ట్ పర్ఫార్మింగ్ హోప్ఫుల్లీ. మళ్ళీ చిన్న చిన్న ఐటమ్స్తో స్టార్ట్ చేసి డిసెంబర్కి పర్ఫామ్ చేయగలను. మళ్ళీ మా కళాభారతి విశాఖపట్నంలో చేయగలుగుతానని అనుకుంటున్నాను, హోప్ చేస్తున్నాను. ఐ హోప్ సో. మీ అందరం కూడా హోప్ చేస్తున్నాం. మీరు సంపూర్ణంగా ఆరోగ్యంతో ఆనందంతో నర్తించాలి. 10 మందికి ఇన్స్పిరేషన్ ఆల్రెడీ అయ్యారు. మరింత మంది మీ లైఫ్ విజ్డమ్ నుంచి చాలా ఇన్సైట్స్ పొందుతారని చెప్పి ఆశిస్తున్నారు రూప గారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ నో వర్డ్స్. ఐఎమ్ ట్రూలీ మూవ్డ్ మీ జర్నీ గురించి వినడం. అన్నిటికంటే ఎక్కువ బోల్డ్ అంత ధైర్యం వస్తుంది. అండ్ ఆనెస్ట్గా చెప్తున్నాను, మీరు చాలా యూఆర్ అ వెరీ జెన్యూన్ పర్సన్. థ్యాంక్ యూ. మనసుకి ఇక్కడికి మధ్య అసలు పొరలు లేవు. మీరు మనసులో ఉన్నది అసలు నిర్భయంగా ఆనెస్ట్గా బయట పెట్టారు. మీ బాధని కావచ్చు, మీ విజయాల్ని కావచ్చు, అన్నిటిని పంచుకున్నందుకు సదా మీకు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, సుమన్ గారికి, నన్ను పిలిచినందుకు, శర్మ గారికి, మీకు, అండ్ దట్ టు సర్రియల్ చెప్తున్నాను కదా, రామోయిజం చూసినప్పుడల్లా ఐ ఆల్వేస్ యూస్ టు థింక్ ఎంత బాగా వస్తుంది. బికాస్ మై జర్నీ ఇన్ టు ఫిల్మ్స్ యాజ్ అన్ సచ్ చిన్నవే చేసిన, ఇంత చేసిన, అది అలా రామ్ గారి ద్వారా స్టార్ట్ అయింది. కాబట్టి ఐ యూస్ టు ఎంజాయ్ థరోలీ యువర్ ఇది. అండ్ ఈరోజు మనం చేస్తుంటే నాకు సర్రియల్గా ఉంది, హ్యాపీగా ఉంది. పొద్దున్న రామారావు గారితో మాట్లాడినప్పుడు కూడా ఆవిడ అన్నారు, నాకు సర్రియల్గా ఉంది, నాకు ఇదిగా ఉంది మీరు చెప్తుంటే. అంటే ఏమైందా, నేను మీ జర్నీకి హెల్ప్ చేశానంటారా అని అడిగారు. మీకే తెలియదు మేడం ఎంత చేశారు. యూ డిడ్. అలా ఈరోజు మన ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే, ఇఫ్ ఐ మీన్ ఐ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ సోషల్ మీడియా ప్రెసెన్స్ as well, బట్ అన్నీ చేయను, కొన్ని ఐఎమ్ వెరీ సెలెక్టివ్. సెండ్ అవుట్ వీడియోస్ ఆఫ్ ఫర్ క్యాన్సర్ సర్వైవర్స్ అండ్ పేషెంట్స్ ఆల్సో. సో ఇఫ్ ఎనీ వన్ వాంట్స్, ఐ కెన్, నాకున్న కొద్ది నేను చెప్పగలిగింది నేను షేర్ చేయగలుగుతాను వాళ్ళకి. ఈరోజు మార్నింగ్ సుమన్ సార్ ఎవరి గురించో చెప్తే ఐ సెడ్ ఐ విల్ టాక్ టు హర్. ఎందుకంటే డీపెస్ట్ మూమెంట్స్లోని మాట్లాడడానికి ఎవరు ఉండరు. మామూలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, పేరెంట్స్ కొన్ని ఎవరైనా. కానీ సర్వైవర్ చెప్తే ఓ మేము బతుకుతాము అన్న ధైర్యం వాళ్ళకి వస్తుంది. అంటే నేను బతుకున్న నాళ్ళు నేను చెప్తూనే ఉంటాను. సో అది ఎవరన్నా అలా అనిపిస్తే డెఫినెట్లీ ఐ వుడ్ సే డ్రాప్ మీ అ మెసేజ్, ఐ విల్ టాక్ టు యూ. అంటే ఇవన్నీ పోనీ అంత అడ్డంగా తినేసే టైప్ కూడా కనిపించట్లేదు. మీరు బ్యూటీ కాన్షియస్ కాబట్టి న్యాచురలీ కొంత మైండ్ఫుల్ ఈటింగ్ ఉంటుంది. ఐ టెల్ యూ, ఫుడ్ అనేది ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్. మనం తినే ఫుడ్ దగ్గర నేను అప్పటికి ఇప్పటికీ ఇఫ్ యూ ఆస్క్ మీ మీరు ఏం చేంజ్ చేశారు అంటే ఫుడ్. ఏంటి అంతకుముందు ఏం చేసేసేవారు, ఇప్పుడు ఏం చేయట్లేదు. అన్ని రెగ్యులర్ గా మనం చిన్నప్పటి నుంచి ఏది అలవాటో, ఆయిల్ అయినా మిల్క్ అయినా ఫుడ్ అయినా అన్నీ ఐ హ్యావ్ ఈటన్ ఆర్ ఐ హ్యాడ్. కానీ పోస్ట్ ఇది నా రికవరీలోని నా డైట్ చాలా చేంజ్ చేసుకున్నాను నేను. అంటే మేజర్ చేంజెస్ ఏంటి అని అడిగితే ఇన్ఫ్లమేషన్ని చాలా తక్కువగా చూస్తాం మనం. ఇట్ ఈస్ వెరీ అండర్ రేటెడ్. your body is highly inflamed with certain substances. The air we breathe, the food we eat, the water we drink, everything has inflammatory agents. So you need to be చాలా కాన్షియస్గా ఉండాలి. మన బాడీలో మనం ఏం పెడుతున్నాం, మనం ఏం పిలుస్తున్నాం, మన స్కిన్కి ఏం రాసుకుంటున్నాం. a dab of lipstick and some makeup on your face అండ్ నెయిల్స్ దట్ యూ, మనం ఇదేంటిది జెల్ నెయిల్స్ చేయించుకుంటాం. ఇవన్నీ బాహ్య సౌందర్యం కోసం అందరూ చేయించుకుంటున్న రోజుల్లో ఉన్నాం మనం. ప్రతి దానిలోని ఒక కార్సినోజెనిక్ ఏజెంట్, అంటే కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కాజింగ్ కార్సినోజెనిక్ ఏజెంట్ ఉంటుంది. అది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని మన బాడీ మీద మనం ఏం పెడుతున్నాం, లోపలికి మనం ఏం పెడుతున్నాం చూసుకోవాలి. అది చేంజ్, నేను చేసిన చేంజ్ అది. నేను ఇమ్మీడియట్ ర్యాపిడ్గా చేంజ్ అయ్యాను ఫాస్ట్గా. సో అక్కడి నుంచి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ మీరు స్టార్ట్ చేసినప్పుడు మీరు కీమోథెరపీ, సర్జరీ కూడా అయిందా? ఐ హ్యాడ్, అంటే సర్జరీ అంటే ఐ డెంట్ స్టే, బట్ కీమో కోసం ఒక పోర్ట్ పెడతారు. ఆ పోర్ట్ ఈవెన్ టుడే బికాస్ ఐఎమ్ ఇన్ ప్యాజెంట్రీ, ఐఎమ్ అ పర్ఫార్మర్ అండ్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హూ ఆర్ ప్లాస్టిక్ సర్జన్స్ హూ ఆర్ మై క్లాస్మేట్స్.
ఐ బిన్ గివెన్ ద చాయిస్ టు గెట్ దట్ స్కార్ రిమూవ్డ్. అదొకటే నా స్కార్, బట్ ఐ వెరీ ప్రౌడ్లీ ఐ మెయింటైన్ దట్ స్కార్ అండ్ దట్ ఈస్ దిస్ స్కార్. సో దిస్ ఈస్ ద స్కార్ వేర్ కీమోకి ఒక పోర్ట్ పెడతారు. అది స్కిన్ కట్ చేసి దాని లోపల ఒక రౌండ్ వాచ్ లాగా ఉంటుంది, అది పెట్టి అక్కడి నుంచి దేర్ ఇస్ వన్ ఇది దట్ గోస్ టు దిస్ సైడ్ టు సప్లై బ్లడ్ టు ద హార్ట్. అది డైరెక్ట్గా హార్ట్లోకి వెళ్తుంది. సో కీమో ఇక్కడికి ఇస్తారు, ఇక్కడ ఇంజెక్షన్ పెట్టి ఇలా పెట్టేస్తే దానిలోకి వెళ్ళి ఎంటైర్ బాడీలోకి వెళ్తుంది కీమో. నరకం అంటారు కీమోథెరపీ, ఇస్ ఇట్ ట్రూ? నరకమే కానీ ఇట్స్ అ బూన్. కీమోథెరపీ ఇస్ ఆఫ్ కోర్స్ ఇట్స్ అ బూన్, కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే కీమోథెరపీ అన్న డ్రగ్ అది చాలా ఉంటాయి కాంబినేషన్స్. నాకు టాక్సోటియర్ సైటాక్సిన్ అన్న కాంబినేషన్ ఇచ్చారు. ఏ కాంబినేషన్ ఇస్తున్నారు, ఏ క్యాన్సర్కి ఏ కాంబినేషన్ అన్న దాన్ని బట్టి మీ జుట్టు ఊడడం. అంటే కీమోథెరపీ మెడికేషన్ వెళ్తే ఒక సెల్నే కాదు, ఎంటైర్ బాడీలో ఉన్న సెల్స్ అన్నిటిని ఎఫెక్ట్ చేస్తుంది. దానిలో క్యాన్సర్ సెల్ ఉంటుంది, హెల్దీ సెల్ ఉంటుంది. క్యాన్సర్ సెల్స్ ఆర్ ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్, అవి చచ్చిపోతాయి. బట్ హెల్దీ సెల్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే స్కిన్ డార్క్ అవుతుంది, ఒళ్ళు వస్తుంది, హెయిర్ జుట్టు ఊడిపోతుంది. ఇవన్నీ కీమోథెరపీ మూలన హెల్దీ సెల్స్ ఎఫెక్ట్ అయ్యి వస్తుంది. సో ఎన్ని సెషన్స్ తీసుకున్నారు కీమోథెరపీ మీరు? దే ఆస్క్ మీ టు టేక్ ఎనీవేర్ బిట్వీన్ 4 to 6. కానీ నేను సెకండ్ థర్డ్ తీసుకున్నాను. థర్డ్కే నాకు ఐ స్టార్టెడ్ హ్యావింగ్ ట్రెమర్స్. అంటే మీ బాడీ తట్టుకోలేకపోతే బాడీ ట్రెమర్ అవి నెయిల్స్ ఇవన్నీ డార్క్ అయిపోతాయి. అండ్ యూ స్టార్ట్ షేకింగ్ అండ్ యూ స్టార్ట్ ఫర్గెటింగ్, మర్చిపోతాం. నేనేమో ఐ వాజ్ వర్కింగ్, ఆ వర్క్లోని నేను ఎవరికి చెప్పలేదు. వర్క్ అవసరం తల్లి ఇప్పుడు? వర్క్ చేస్తున్నాను ఫుల్ టైమ్, అండ్ మా పేరెంట్స్కి చెప్పలేదు. ద ఓన్లీ పీపుల్ హూ న్యూ వర్ my husband and my children, one friend and my sister. I have one younger sister. She was very upset as well. వస్తాను పేరెంట్స్కి చెప్తానని. నాకన్నా చిన్న, షీస్ 5 years younger than me. I told her, don't tell the parents, because సర్వైవ్ అయ్యి బాగున్న తర్వాత చెప్పడం వేరు. ఇప్పుడు చెప్తే వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చినా వాళ్ళు ఏం చేయలేరు, నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా మీరేమి చేయలేరు. సో వీఆర్ ఇన్ అ ప్లేస్ వేర్ వీఆర్ బ్లెస్డ్. చాలామందికి ఆ రిసోర్సెస్ కూడా ఉండవు. నేను రోజు ఐ మీట్ సో మెనీ, చాలామందిని కలుస్తుంటాను, వాళ్ళకి రిసోర్స్ కూడా ఉండదు, మెడికేషన్ ఎఫోర్డ్ చేయలేరు. కీమోథెరపీ చాలా ఎక్స్పెన్సివ్ ఇండియాలో, అది అక్కడ ఎక్స్పెన్సివే. ఇన్సూరెన్స్ ఉండి కూడా నేను $100,000 స్పెండ్ చేశాను. ఇందాక అడిగారు కదా వై వర్క్ అని, చాలామంది అండి యూర్ ఫిజిషియన్స్ వైఫ్, వై డూ యూ వర్క్? ఐ కెన్ ప్రౌడ్లీ టెల్ యూ, ఐ పెయిడ్ ఫర్ మై ట్రీట్మెంట్. And I feel very good about it. I'm sure. I'll tell you why. Because ఏదన్నా మనకి జబ్బు వచ్చినప్పుడు ఏదో వచ్చినప్పుడు ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉంటే వేరు, మాత్రం ఆస్కారం ఉండి చేయగలిగే పరిస్థితుల్లో ఉంటే చేయాలి. బికాస్ యువర్ మైండ్ విల్ నాట్ బీ ఆన్ ద డిసీజ్, యువర్ మైండ్ విల్ బీ ఆన్ సంథింగ్ ఎల్స్. లేకపోతే మీరు ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా బాడీ సహకరించదు. ఇట్ విల్ గో అండ్ టెల్ ద మైండ్, గో థింక్ అబౌట్ ద డిసీజ్. సెల్యులర్ లెవెల్లో మనం హ్యాపీగానో లేకపోతే వర్క్లోనో మైండ్ డైవర్ట్ చేసి పెట్టుకోవాలి. ఎలా పెట్టుకుంటాం? అది మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్తుంది మైండ్ మీకు. సో ఒక మంచి పాట మ్యూజిక్ జర్నీలోంచి కావాలా లేకపోతే మామూలు పాట? మామూలు పాట కూడా, ఎనీథింగ్. ముందు అసలు మిమ్మల్ని చూస్తే 2 లైన్లు, జీవితమే సఫలము రాగ సుధా భరితము ప్రేమ కథ మధురము ఈ జీవితమే సఫలము మీది. థ్యాంక్ యూ. తర్వాత ఇంకో పాట ఇందాక గుర్తొచ్చింది, మీరు వచ్చేలా ఎవరన్నా నమ్ముతారా చూస్తే? అంత పోరాటం చేసి యూ జస్ట్ కేమ్ అండ్ స్టార్ట్ లైక్ అ స్టార్. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. అది. సో మ్యూజిక్ జర్నీ అంటే బోల్డ్ కీర్తనలు వస్తాయి. ఇప్పుడు మీకేమి ఇష్టం? నాకు హనుమాచారి కీర్తనలు చాలా ఇష్టం. అంటే కొన్నే నేర్చుకున్నాను నేను, బట్ ఐ రియలీ లైక్ హనుమాచారి కీర్తన. హనుమాచారి కీర్తన ఒక చాలా ప్రొఫౌండ్ ఫిలసాఫికల్ చరణం ఉంది. మొలచిన దేహము ముదియుటకును సరి తలచిన దైవము తనలోనే ఇలలో శ్రీ వెంకటేశ నీ కరుణ కలిగెను మాకెంతో ఘనతే కలది మాయా మోహ
మోహము మానదిని శ్రీ అచ్యుతని చిత్తమే కలది హరి. Just means this body is meant to perish one day. What will stay is the faith in the Creator. Yes. భగవంతుడు యందు నమ్మకము, విశ్వాసము, ఆ కరుణ మనం పొందడం తప్ప ఇంకా ఏది శాశ్వతం కాదు అని. మొలచిన దేహం వెళ్ళిపోతుంది. చాలా పాటలు, మీ నాట్యం లైఫ్ లాంగ్ మీతో తోడుగా కొనసాగాలని కోరుకుంటున్నాం రూప. థ్యాంక్ యూ.